దేవుని యొక్క వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో వారెంత మాత్రము కూడాను పాపము చేయరు. యోసేపును చూడండి. యోసేపు మరి రూపవంతుడు, చాలా చక్కనివాడు. ఒక అన్యురాలు ఆ యొక్క స్త్రీ ప్రేరేపణ నాతో పాపం చేయమని అడుగుతుంది. కానీ నేను పాపం చేసి దేవుని దృష్టిలో ఎలాగ నిర్దోషిగా ఉంటాను, కనుక నేను తప్పు చేయను అని యవ్వన కాలంలో ఆ విధమైన నియమ ప్రకారముగా దేవుని యందు భయం కలిగి జీవించాడు. అంటే తానెంతగా దేవునికి భయపడే హృదయం కలిగిన వాడు ఆలోచించేయండి. ఈనాడు యవనస్తులు వారి యొక్క హృదయాలు చూసినట్లయితే, వాళ్ళ క్రియలు ప్రవర్తన చూస్తే ప్రతి విధమైన చెడుతనానికి ఎంత తొందరపడి అసహ్యమైన కార్యాలు చేస్తూ వారి బ్రతుకుల్ని నాశనం చేసుకుంటున్నారో సోదరులారా. అలనాడు యోసేపు తన యొక్క యవ్వన కాలమందు పాపాన్ని అసహించుకున్నాడు, పాపాన్ని ద్వేషించాడు. కేవలము దేవుని యొక్క వాక్యంకి భయపడే హృదయం కలిగిన వాడు కనుకనే, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునే వ్యక్తి కనుకనే. అయితే అలాంటి పాపాన్ని అసహించుకున్న వారు ఎంత శక్తివంతులవుతారో, ఎంతగా దేవుని చేత హెచ్చింపబడతారో, దేవుని యందు నమ్మకత్వాన్ని కలిగిన వారు తలగానే ఉంటారని లేఖనములను మనము స్పష్టముగా భక్తుల యొక్క అనుభవాల్లో చూడవచ్చును సోదరులారా. ఈనాడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించువారులారా, మీ జీవితాలకు దేవుడు శాశ్వతమైన బహుమానాన్ని దయచేస్తాడు. అవకాశం ఉంది కదా, లేకపోయినట్లయితే మనకు మరి పాపం చేయడానికి ప్రేరేపించేవారు ఉన్నారు కదా. పాపం చేయడానికి మీ మనసులే మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. వాటికి లోబడినట్లయితే నిశ్చయముగా అగ్నిపాలవుతారనే సత్యాన్ని కూడా తెలుసుకొనండి. దేవుని వాక్యాన్ని హృదయం అందు ఉంచుకొని దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని ఆశీర్వాదం పొందండి.